ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి అప్రెంటిస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అనే విషయం తెలిసిందే. మరి చివరి డేట్లు ఏంటి, అసలు ఎవరు అప్లై చేసుకోవాలనేది మనం చూద్దాము. ముందుగా ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు రిక్రూట్మెంట్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్లో మనకు చూసినట్లయితే మన కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, కాలింగ్ ఫర్ ఐటీఐ అప్రెంటిస్ ఇన్ జెడ్ఎస్టీఎస్ కర్నూలు జోన్. ఓకే, మన కర్నూలు జోన్కి అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఎవరు ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ముఖ్యంగా చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ యొక్క అప్రెంటిస్ చేయటకు ఆసక్తి కలిగి కింద కనపరిచిన ట్రేడ్ల నందు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు 25/10/2025 నుంచి 8/11/2025 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా అప్రెంటిస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవాలి. ఓకే, డైరెక్ట్గా అప్లై చేయడం కుదరదు. మనకి కాలేజీలో చాలామందికి అప్రెంటిస్ అనేది చేసి ఉంటారు రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రేషన్ మనం మర్చిపోయింటే మీరు మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ అకౌంట్లోకి మీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. ఓకే, మీకు 10,000 నుంచి 12,000 రూపాయలు అనేది శాలరీ పడుతుంది ప్రతి నెల. మీరు ఎక్కడైతే జాబ్ వచ్చిందో అక్కడ ఆ పోస్టింగ్ వస్తుందో అక్కడ మీరు వెళ్ళి చేసినట్లయితే మీకు వాళ్ళు అప్రెంటిస్ కింద మీకు డబ్బులు ఇచ్చేస్తారనమాట. తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది జాబ్ కాదండి. అప్రెంటిస్ అంటే కేవలం వాళ్ళ దగ్గర ఒక 1 year 2 years వర్క్ చేసి మళ్ళీ బయటకు వచ్చి సర్టిఫికేట్తో మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ముందుగా 8/11/2025 తేదీ చివరి తేదీ అండి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు చూసినట్లయితే జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో ఉన్న ఐటీఐల నుంచి ఉత్తీర్ణులైన మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఈ జిల్లాల వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి ఈ జోన్లకి. ఇక్కడ చూసినట్లయితే ఖాళీలు చూసినట్లయితే మన కర్నూలు డీజిల్ మెకానిక్ 33 ఇచ్చాడు. మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్ 4, వెల్డర్ 1, పెయింటర్ 1, అదేవిధంగా ఫిట్టర్ 1, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ వచ్చేసి 1. 46 పోస్టులు అనేది కర్నూలు జిల్లాకి ఇవ్వడం జరిగింది. నంద్యాలకు 43, అనంతపురం 50, సత్యసాయి 34, కడప 60, అన్నమయ్య 44. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని జోన్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వేరే జిల్లాకు కూడా చేస్తాము, ఒకవేళ మా జిల్లాలో దొరకకపోతే అని చెప్పేసి ఉంటే వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నమోదు చేసే విధానం చూసినట్లయితే ముందుగా అప్రెంటిస్ ఇండియా అని చెప్పేసి ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యి అది అప్రెంటిస్కి ఎక్కడ ఏ డిపోకి అప్లై చేసుకుంటారు అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడొచ్చు, కర్నూలు వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు, నంద్యాల వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల, అనంతపూర్ ఏపీఎస్ఆర్టీసీ అనంతపూరు, సత్యసాయి వచ్చేసి శ్రీ అనంతపూర్ సత్యసాయి, కడప వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కడప, అన్నమయ్య వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ అన్నమయ్య. ఓకే, ఇదండి. ఇంకా ఫీజు చూసినట్లయితే మనకు ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ జోనల్ శిక్షణా కేంద్రము ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు పల్లారి చౌరస్తా కర్నూలు అందరూ హాజరు కావాలని చెప్పేసి ఇచ్చారు. ఓకే, వెరిఫికేషన్కి హాజరయ్యే అర్హతల అభ్యర్థులు 118 రూపాయలు అంటే 100 రూపాయలు ప్లస్ 18% జీఎస్టీ అని చెప్పేసి కలిపి కట్టాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ జరిగే తేదీలు వచ్చేసి మన దినపత్రికల ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కానీ దీనికన్నా ముందు మీరు ఒకసారి ఆ డిపోలకు వెళ్ళేసి కూడా కనుక్కోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నట్లయితే ఆ డిపోకి వెళ్ళేసి మా యొక్క రిజల్ట్ వచ్చాయా లేదని కనుక్కొని మీ యొక్క లిస్టులో పేరు ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యేటప్పుడు అభ్యర్థుల కింద తెలిపిన విధంగా తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకుపోవాలి. ఓకే, ముఖ్యంగా చూసినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటాం కదా, అంటే అప్రెంటిస్ ప్రొఫైల్ ఉంటుంది కదా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ ఒకటి, అదేవిధంగా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చింటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఐటీఐ మార్క్స్ మెమో, ఎన్సీబీటీ సర్టిఫికేట్, ఈ 2 కంపల్సరీ తీసుకువెళ్ళండి. క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ వికలాంగులు అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఒకవేళ మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలైతే వాళ్ళ ధృవీకరణ పత్రాలు, నెక్స్ట్ ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ ఉంటే వాళ్ళ సంబంధిత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు ఇవన్నీ ఖచ్చితంగా మీరు తీసుకొని పోవాలి. ఓకే, ఆన్లైన్ చూసినట్టయితే మనకు 8/11/2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారు. వేరే ఏ మాధ్యమం ద్వారా సమర్పించినా స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయాలి ఈకేవైసీ కోసం, మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న వివరాలతో సరిపోవాలి. ఓకే, మనకి 10th మార్క్ లిస్ట్లో ఆధార్ కార్డులో ఒకటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా పోర్టల్ నందు అప్రెంటిస్ కొరకు అప్లై చేసేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో సంప్రదించవచ్చు. ఓకే,
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు 08518257025 కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రకటన మీకు దగ్గరలో డిపో మేనేజర్ కూడా నోటీస్ బోర్డులో కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ కూడా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దినపత్రికలు కూడా ఇచ్చారు. సో తర్వాత మనకి ఏ జిల్లా కావాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లాకు అప్లై చేసుకోవచ్చు, మీ దగ్గర ఉండే జిల్లాకు, లేదా మొత్తం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి జిల్లాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇదండి మీకు మీది ఇందులో ట్రేడ్ ఉందా లేదా చూసుకోండి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్. సో మీ ఏరియాలో ఒక ఖాళీ అనుకోండి, వేరే జోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, మెషినిస్ట్ పోస్టులకు ఎక్కడ ఖాళీ లేవు, కేవలం కడప జిల్లాలో మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కడప జిల్లా కూడా పెట్టుకోవచ్చు, వేరే జోన్ వాళ్ళు. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తప్పకుండా సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.